గోవింద నామాలలో 38వ నామానికి అర్థం తెలుసుకుందాం. దరిద్రజన పోషక గోవింద అన్నారు. అంటే దరిద్ర జనులను పోషించేవాడు అని అర్థం. అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయండి. ఎవరైతే దరిద్రులు దీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషించే నాయకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన సృష్టి భారం సృష్టి రక్షణ అయిందే కదా, అందుకు కాబట్టి ఆయన రక్షించుకుంటాడు. ఆయనకి ఎవరికి ఏ టైంలో ఏది ఎంతవరకు అవసరమో ప్రతి ఒక్కటి కూడా ఆయన చూసుకుంటాడు. అది కూడా ఎవరైతే ధర్మంగా బ్రతుకుతారో, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళ యోగక్షేమాలన్నీ శ్రీ మహావిష్ణువు చూసుకుంటాడు అనమాట. అందుకే దరిద్రజన పోషక గోవింద అన్నారు. అందుకే ఒకరోజు భక్తి పోతనను అవమానించడానికి మహాకవి శ్రీనాథుడు అనేక మంది పండితులతో స్నేహితులతో పోతనింటికి భోజనానికి వస్తాడు. నిరుపేద స్థితిలో ఉన్న పోతన గారు స్నానం చేసి రండి భోజనం పెడతాను అని పంపించి అతను బాధపడతానమాట. పెట్టడానికి ఏమీ లేదని అని ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువే వచ్చి వాళ్ళకి అందరికీ అన్నదానాన్ని సమర్పించి వాళ్ళందరికీ తృప్తిపరిచి పంపిస్తారనమాట. ఇలా ఎవరైతే దీనస్థితిలో ఉంటారో వాళ్ళందరినీ పోషించేవాడు అని అర్థం. మరొక వీడియోలో మరొక నామానికి అర్థం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.